ప్రసాద్ గారు, పోలీసులపై ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులపైన రెడ్ బుక్ ప్రయోగిస్తున్నారనేది ఓకే, అది వింటున్నాం చూస్తున్నాము. వాళ్ళు ఏదో వాళ్ళ రెడ్ బుక్ ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు కాబట్టి, వాళ్ళ పాలసీని ముందే ప్రకటించారు కాబట్టి, వాళ్ళ పాలసీని ముందే చెప్పారు, ఎన్నికల టైంలోనే చెప్పారు, ప్రజలు కూడా ఆమోదించారేమో, మరి రెడ్ బుక్ని చూపిస్తున్నారు. కానీ పోలీసులపై కూడా రెడ్ బుక్ జులుం ప్రదర్శిస్తున్నారు. 10 నెలల నుంచి చాలామందికి పోస్టింగులు లేవు. 4 ఐపీఎస్లు, 4 నాన్ క్యాడర్ ఎస్పీలు, అదనపు ఎస్పీల నుంచి సీఎల్ దాకా 191 మంది, మొత్తం 199 మంది పోలీసు అధికారులపైన కక్ష సాధింపు. ఇందులో మొన్న అరెస్ట్ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయ గారు జత్వానీ కేసు అన్నారు, రఘురామకృష్ణరాజు గారి కేసు అంటున్నారు, ఏపీపీఎస్సీ కేసు అంటున్నారు. బయటకు రాకుండా ఏం చేయాలో అది చేస్తున్నారు. అంటే పోలీస్ అధికారుల పైన కూడా రెడ్ బుక్ పేరు చెప్పి వాళ్ళపైనే కేసులు పెట్టి సస్పెండ్ చేసి జైల్లో వేస్తుంటే ఏంటి ఈ ప్రాక్టీస్ ఎక్కడి వరకు వెళ్తుంది? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న నాగార్జున యాదవ్కి మీకు కూడా నమస్తే సార్. సార్, మీరు మనం అటానమస్ కాలేజీలో చదివితే మీకు తెలిసింది, మామూలుగా మీరు నాన్ అటానమస్ కాలేజీలో చదివినట్టుకున్నారు. ఎందుకంటే ఫస్ట్ మనం ప్రీ ఎగ్జామ్స్, ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఇవన్నీ రాసి ఫైనల్ ఎగ్జామ్ రాస్తాం. సో ఇక్కడ ఇంటర్నల్స్ ఏంటంటే మీకు తెలుసో తెలీదు, వాళ్ళు మనం 5 సంవత్సరాల వెనక నుంచి ప్రిపేర్ చేస్తున్నారు. ఏది మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాదు, రాజారెడ్డి రాజ్యాంగం అని ఒక అపవాదు వేస్తూ ఓకే కరెక్ట్ వాళ్ళ లోపట ఉన్న విషయాన్ని మనకి పరిచయం చేస్తూనే ఉన్నారు వాళ్ళ ఇంటర్నల్ ఎగ్జామ్స్లో. అండ్ ఓవరాల్గా మనం ఏమనుకుంటున్నాం అంటే, అదేంటిది ఈ ప్రభుత్వం చట్టబద్ధంగా వెళ్తుంది, ఈ వ్యవస్థల్ని ఇంత దారుణంగా ఎవరిని హింసించట్లేదు, ఇవన్నీ చేస్తున్నాం. దగ్గర మీరు జిఏడి అండ్ యాజ్ వెల్ as డీజీపీ ఆఫీసులు రెండు చూసుకుంటేనండి దగ్గర 150 పైన రెండుకి అటాచ్ చేసి కూర్చోబెట్టారు. ఓకే, అంటే ఫంక్షనింగ్ వాళ్ళకి అక్కర్లే. తర్వాత నేను ఒక వీడియో ఒకటి చూశాను, మీరు చూసి ఉంటారు, మన మిత్రుడు మా ఉద్యమ వీరుడు తెలంగాణలో ప్రకాష్ అన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తూ నేను అది చాలా ప్రభావితం అయ్యాను. ఏంటిది అన్నది అప్పుడు వీళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, ఆ అగ్రిగేట్ 10 మందిని లేపేస్తేనే కానీ నేను జిల్లా పర్యటన లేవు అన్న నినాదంతో ముందుకెళ్ళింది. ఆ వీడియో ఉంటే ఒకసారి ప్లే చేయండి సార్. ఎందుకంటే వీళ్ళ యొక్క సైద్ధాంతికం పైకి దాన్ని అంతా ఏం కవర్ చేస్తారంటే ఫ్యాక్షనిజాన్ని నిర్మూలించాం, హెడ్డింగ్ అది ఉంటుంది. కానీ కిందన అగ్రిగేట్ని 10 ప్రాణాలు. కానీ నిజంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు వీడియో చూసారా, ఆయన కూడా చెప్పారు అందరూ ఒకటేనండి, చెప్తున్నాను ఆ చెత్త బ్యాచ్ పక్క దీని సార్, అలా అంతా ఒకటే కాదు. అతను చెప్పిన దాంట్లో కూడా ఏదో బంద్ జరుగుతూ ఉంటే ఏంటి అద్దాలు పగలలేదా, కనీసం 100 బస్సులు తగలబెట్టాలి కదా, అది కూడా చేయకుండా ఏ బంద్ నిర్వహించామని అన్నారు. అదే చెప్తున్నాను సార్. వాళ్ళు ఏంటంటే సైద్ధాంతికంగా వాళ్ళ యొక్క అది, కానీ వాళ్ళకు ఉన్న తపేలా ఛానళ్ళు ఆ పనికిమాలిన పేపర్లో హెడ్డింగ్లు మాత్రం మా సైడ్ బ్రహ్మాండంగా పెడతారు. ఏది ధీరుడు వీరుడు అని, కిందంతా నరమేద. అలాగే మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు నిజంగా చెప్పాలంటే ఫ్యాక్షన్, ఎందుకంటే ఆయన మన ఫ్యాక్షన్ వీరులు కొంతమంది ఉండి వాళ్ళ చెగించి ఫ్యాక్షన్ మాకేమైనా కొత్త, మేము తలుచుకుంటే ఎంతసేపు అన్న దగ్గర ఈ రోజుకి కూడా కట్టుబడి ఉన్నారు. ఈ అన్నీ నేను ఎందుకు చెప్తానంటే దీర్ ఆల్ నెరేటివ్స్. వాళ్ళకి ఎవరైతే పాబంధకాలుగా ఉన్నారో, ఇప్పుడు మీరు కావాలంటే చూడండి, అతిరేద మహారథులైన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లందరినీ కూడా కడప ఆ పరిసర ప్రాంతంలో రాయలసీమ అంతా మోహరించినా సరే ఏ రోజు ఒక్కరు కూడా వెనక ముందు ఆడలే. అలాంటి నేపథ్యాలు ఉన్న దగ్గర ఇవాళ వీళ్ళు పేరుకి ఇంకా తెగించేశారన్నమాట. ఈ గవర్నమెంట్ రాగానే రెడ్ బుక్ రాజ్యాంగం అని సబ్ హెడ్డింగ్లు కూడా అవే పెట్టుకుని వెళ్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి పిఎస్ఆర్ ఆంజనేయ, ఇప్పుడు చూడండి 6 నెలలు సాము చేసి ఎవడన్నా చేసామంటే మూలలో ఉన్న ముసలమ్మను పొడిచన్న సామెత ఉంటుంది. ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కనీసం ఆయన కేసుని ఆయన బెయిల్కి కూడా అప్లై చేయాలి. ఎందుకంటే నేనేం చేశాను నాకేమవుతుందని ఇందాక మీరే చెప్పారు. నా కాదంబరి నత్వాని కేసులో ఉన్నప్పుడు ఆయన ఏసీబీలో ఉన్నాడు, యాంటీ కరప్షన్ బ్యూరో కేసులో, రఘురామకృష్ణరాజు కేసులో కూడా. ఈ కేసులో ఇంటెలిజెన్స్లో ఉన్నాడు. ఇంటెలిజెన్స్లో ఉన్నదానికి దీనికి రెండింటికి కలిపి వీళ్ళు ఏంటంటే వీళ్ళ మోడస్ ఆఫ్ ఆపరెండా గమనించండి. ప్లాన్ 1, ప్లాన్ 2, ప్లాన్ 3, ప్లాన్ 4, ప్లాన్ 5, ప్లాన్ 6, ప్లాన్ 7, ప్లాన్ 8, ప్లాన్ 9, ప్లాన్ 10 అని 10 ఉంటాయి. ఆ ప్రతిదీ ఆవ్యాసమే. ఇటు నుంచి అటు తిప్పేసరికల్లా ఇప్పుడు ఒక ఇష్యూ, ఇప్పుడు దానికి ఉర్సా భూములు టాప్అప్ అయ్యాయి, భయంకరంగా డిస్కషన్ నడగగానే లటక్కని పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేశారు. మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏంటంటే దానికి దీనికి సందర్భం ఉండదు, టాపిక్ డైవర్షన్. వీళ్ళ దగ్గర నిలయ విద్వాంసుల వాద్యం లాగా రెగ్యులర్గా కాకుండా వచ్చే ఒరిజినల్ బ్యాచ్ ఒకటి ఉంటుంది, చిరతలు వాయించే బ్యాచ్. వాళ్ళతో డైపర్లు వేసుకుని వాడు పెట్రోల్ బంక్ ఫుల్ ట్యాంక్ గన్ను పెట్టేసి కూర్చుంటాడు, ఇలా పెట్టి ఆడు ప్రవచనాలు చెప్తూనే ఉంటాడు. ఇంకోటి 5 లేయర్లు పౌడర్ కొట్టుకుని వచ్చి అదే పని చెప్పేస్తుంటాడు. వీళ్ళని మెంటల్గా ప్రజలందరినీ ఆ ప్రిపరేషన్లో ఉంచుతారు. ప్రపంచం అంతా ఆవిడ మీద కేసులు ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికల్లా మహానటి సావిత్రి అంశాలను పుణికిపరుచుకొని ఈవిడికన్నా పతివ్రత శిరోమణి ఇంకెవరు లేరని ప్రజలను చర్చించుకునేలా ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదైతే మీరు ఇందాక చెప్పిన ఆ కేసుకి సంబంధించిన దాంట్లో
తుంటి కొడితే పొల్లడని పిఎస్ఆర్ ఆంజనేయులు ఎక్కడి నుంచి వచ్చాడు? అంటే వీళ్ళు అంటే కేసు న్యాయస్థానంలో ఉంది. ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులు, ఎవరు తప్పు చేశారు, ఎవరు తప్పు కోర్టు తేల్చక ముందే రివర్స్ లో కేసులు పెట్టి వాళ్ళని ఎట్లా తీసుకెళ్తారనేది ఆశ్చర్యకరం. అదే మీకు చెప్తున్నాను. ఇప్పుడు పెడుతున్న కేసులన్నిటిపైన పోలీసులపైన రివర్స్ కేసులు పెట్టుకుంటూ వెళ్ళాం అనుకోండి, తీసుకుంటారు అసలు కేసులు టేకప్ మీకు మళ్ళీ చెప్తుంది అదే. అది మీరు మాట్లాడుతున్నవన్నీ ఏంటి? మహానుభావుడు రాసిన అంబేద్కర్ రాజ్యాంగం. కానీ వీళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏమవుతుందంటే దోషిని ముద్దాయిని కూడా దోషిని చేసేస్తారు, దోషిని కూడా శిక్షించేస్తారు, సాక్షిని కూడా చేసేస్తారు. వీళ్ళకి ఎలా కావాలంటే అలా. ఇక్కడంతా నటనే కదా. అలా గంగతో రాంబాబు సినిమా ఒకటి ఉంటుంది, అలా బ్రహ్మానందం గారు చూడండి, కోట శ్రీనివాసరావు గారు చచ్చిపోయినప్పుడు స్లైడు, ఇలాంటివన్నీ మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటాడు. అట్లా వీళ్ళు ఏంటంటే ప్రతి దానికి ఒక ఆల్టర్నేటివ్ మెకానిజంతో ఈ పార్టీకి లీడ్ ఇస్తున్నారు, గవర్నమెంట్కి లీడ్ ఇస్తున్నారు. దిస్ హౌ వీ కెన్ హ్యాండిల్ ఇట్, దట్ ఈస్ ప్లాన్ 1, 2, 3 యాక్షన్స్. సో మెయిన్ స్ట్రీమ్లో డిబేట్ ఏదైతే జరగాలో దాని బదులు పక్కదారి పట్టించి పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద చర్చ, నెక్స్ట్ ఇంకో దాని మీద చర్చ, ఇంతలోపుగా జరగవలసినవన్నీ జరిగిపోతూ ఉంటాయి. ఇంకా అనుమానం రాకుండా ప్లాన్ 2 ఏంటి? 600 జతల చెప్పులు మన్యం ప్రజలకు ఇచ్చారు. అక్కడ వ్యాపారంలో 200 ఎకరాల గుండు మన్యం ప్రజలు ల్యాండ్ తీసుకుని ఎవరికో దారబోసేస్తున్నారు. ఇవి అసలు మెయిన్ చర్చలు. ఇక్కడ మీకు ఇస్తే గొప్పోళ్ళు గారు అది అరే పేద పిల్లల చదువుల కోసం ట్యాబులు ఇచ్చి వాళ్ళ భవిష్యత్తు మొత్తం మార్చేస్తామంటే అది ఎందుకంటే మీకు ఒకటే చెప్పులు వేసుకొని వారం 10 రోజులు తిరిగిన తర్వాత చెప్పులు దిగిపోతే మళ్ళీ వేయరు వీళ్ళు. చెప్పు అందుకే వాళ్ళు ముందే ఇండికేషన్గా చెప్పు చూపించారు. ఆయన చెప్పులతో ఏం జరుగుతుందో కూడా చెప్తున్నారు. మనం చెప్పు దిగిపోతుంది, మనకు తగిలిపోతుంది అనుకుంటూ ఉంటున్నాం. వాళ్ళు ప్రతిదీ ఇండికేషన్స్ ఇచ్చారు సార్. రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేసేస్తున్నారు. కానీ అదేదో అమలు అయినట్టుగా మనకి ఫాల్స్ ఇల్యూజన్లో కూర్చోబెట్టారు. దిస్ ఈజ్ వాట్ దర్ మోడల్స్ ఆఫ్ ఆపరేండి. ఇక్కడ మీరు గమనిస్తే జిఏడిలో ఇవాళ మీరు చూడండి, ఫంక్షనింగ్ ఏమైనా జరుగుతుందా? ఏది ఫంక్షనింగ్ జరగకుండా కేవలం కాలక్షేపం కార్యక్రమం. మీరు ఒకటి గమనించారండి, ఇందులో మీకు ఇంకో సెన్సిటివిటీ ఉంది. ప్లాన్ 3 ఏంటి వాళ్ళది? వాళ్ళ కాదంబరనత్వం అనేది పిఎస్ఆర్ ఆంజనేయులు గారిది ఎంతమందిని అటాచ్ చేశారు కదా. రఘురామకృష్ణరాజు గారిని కొట్టారని చెప్పి మళ్ళీ సునీల్ గారి మీద కేసు. మీరు జాగ్రత్తగా గమనించండి, ఇదే గౌరవ న్యాయస్థానంలో బెయిల్ మంజూరు చేసింది గౌరవ న్యాయస్థానమే కదా. గౌరవ న్యాయస్థానం పోలీసులు కొట్టారని ఎక్కడైనా కన్విన్స్ అయిందా? ఇది ఇట్ డిబేటబుల్ టాపిక్ కదా, అది ఉండదు. కానీ నిన్న మీరు ఇంకోటి గమనించారా? అమరావతిలో స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులకి మీరు అమరావతి వెళ్ళి మళ్ళీ కంపలు కొట్టిన 40 దానికి శుభ్రం తుడిచేవని చూపించడానికి మోడీ గారిని తీసుకొస్తున్నారు. కానీ సార్ శాశ్వత రాజధాని కింద గజెట్ ఇవ్వాలి అని చెప్పడానికి వాళ్ళు విన్నపం ఇస్తే అది ఎక్కడే వాళ్ళు డిబేటబుల్ టాపిక్ కాలే. ఊరికే ఊగిపోయే బ్యాచ్లు ఉన్నారు కదా, సాల్వాలు వేసుకుని గరుడు పురాణాలు చెప్పి అమరావతి రైలుకి అన్యాయం అయిపోయిందని అంతరేని కాదు జయప్రద కథలు చెప్తారు కదా. ఇక్కడ వాళ్ళు స్వచ్ఛందంగా అడిగారు ఇది శాశ్వత రాజధాని కింద డిక్లేర్ చేయడానికి. ఈసారి వెళ్ళినప్పుడు మాట్లాడతారట కదండి, ఇన్విటేషన్ ఈసారి వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చి తీసుకురావడానికి ఉంది. ఒకసారి చెంబు నీళ్లు మట్టి పోసిపోయారు, మళ్ళీ కంపలు కొట్టిన తర్వాత తీసుకొస్తున్నారు. నీళ్ళు తోడడం కంపలు కొట్టాం సార్, ఇక్కడ మళ్ళీ కలకాలు ఆడించేస్తాం మీరు ఇచ్చిన అప్పులతో అని చెప్పడానికి వచ్చినప్పుడు రైతులు ఆక్రందన బదులు ఇది మున్సిపాలిటీగానే ఉంటుంది. చిత్తశుద్ధి ఒక్క అమరావతి పైన ఎందుకు సార్? అంత చిత్తశుద్ధి చట్టంలో పెట్టించాలనుకుంటే ప్రత్యేక హోదాను పెట్టించమనండి. మీకు ఇంకో మాట చెప్తా, నాగార్జున ఒక డేటా చెప్తాడు. ఇప్పుడు మీరు గమనించట్లేదు, స్వచ్ఛందంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలకి ల్యాండ్ అలొకేషన్ జరిగాయి. అప్పుడంతా మార్కెట్ వాల్యూ. ఇక్కడ వీళ్ళు వరుసకి వీటికి వచ్చారు కదా 59 పైసలు 99 పైసలు. మీకు ఇంకో సెన్సిటివ్ పాయింట్ ఉంది దీంట్లో. ఇంత టీసీఎస్కి 8 ఎకరాలు భూమి ఇచ్చారు కదా సార్. ఈ రోజు ట్విట్టర్లోనూ అట్లోనూ ఎక్కడైనా ఒక థ్యాంక్స్ మెసేజ్ ఉందా? ఇవి ఎక్కడ చర్చనీయాంశాలు అవుతాయో అని ఇప్పుడు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇవాళ నిన్న బీపీ వచ్చిందంట. ఏదో బీపీ రాకుండా ఎవరైనా ఉంటారా? ఇవాళ వచ్చాడు కదా హ్యాపీగా కూర్చుని. ఇవంతా ఒక ఎత్తి అయితే చేమ సిట్టుక్కుమంటే ఊగిపోయి ఆ పోలీస్ సంఘాలలో ఏమండి ఒక్క మాట మాట్లాడరు. అంటే బెయిల్ అప్లై చేసుకోవాలని పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద అయితే రెడీగా ఉంటుంది. ఇదే మిగిలిన వీళ్ళెవరు మన రానా గారు, సునీల్ గన్నీ గారు వీళ్ళందరూ యాంటిసిపేటరీ బెయిల్ ఉన్నాయి. గౌరవ చట్టపరంగా ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా వెళ్తుంటే వాళ్ళు ఏమీ అనలేక 5 దాకా ఉండాలి, మీరు సంతకం పెట్టి వెళ్ళాలి అని కుళ్ళు నీతులు చెప్తున్నారు. సో ఇక్కడ మీకు వీళ్ళ యొక్క తాత్పర్యం తాత్సారం ఏంటంటే కాలక్షేపం. ఇవాళ మీరు స్వచ్ఛందంగా ఏమనంటే రఘురామకృష్ణరాజు గారు 2 రోజులకు ఒకసారి నిద్రలేపి ఏ బాబు నిద్రలే అంటే ఆయన వచ్చి నన్ను కొట్టారు, నన్ను కొట్టిన దానికి న్యాయం జరగదా? ఏందండి ఇది న్యాయం? గౌరవ సుప్రీంకోర్టులోనో లేకపోతే గౌరవ హైకోర్టులోనో గౌరవ మేజిస్ట్రేట్ కోర్టులోనో నన్ను పోలీసులు కొట్టారంటే ఖచ్చితంగా పిలిచి మాట్లాడాలి. ఇవేవి డిబేటబుల్ టాపిక్స్ కాకుండా ఒక ఎంపీ గారిని కొడతారా? ఆయన సామర్థ్యం ఇవన్నీ ఎక్కడ ఏవైతే చర్చనీయాంశాలు కాకుండా వాళ్ళు ప్లాన్ 1 to 10 ఉన్న వాటిని మన మీద కంటిన్యూస్గా బొంబార్డింగ్ చేస్తుంటే వాళ్ళకి ఏం పోతుంది? బురద జల్లేస్తే కడుక్కుని మనం బురద కడుక్కుని మళ్ళీ రెడీగా ఉన్నాం అంటే మళ్ళీ బకెట్ బురద వేసి అదే చర్చనీయాంశం చేస్తున్నారు. ఇది గమనించండి.